హాయ్ ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. गलों की दिलों को ना भूलो जिंजिलो लाइनें सही पट्टे जावे यारों ना प्यार ఫుల్ డెమో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేటెస్ట్ వర్షన్ ఆల్మోస్ట్ అప్ మీకు కావాలంటే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాట్సాప్ ఛానెల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టేసేయండి. కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్ళి మీకు షార్ట్ గుర్తు పైన క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఏదైనా ఇక్కడ ఇచ్చేసేయండి. నేనైతే ఏం పెడతలేను ఫ్రెండ్స్. మీరైతే ఏదైనా పెట్టేసేయండి. లేకుంటే అదే ఉంచేసేయండి. అదే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ వీడియో క్లిప్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫోటో క్లిప్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి నేనైతే వీడియో క్లిప్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో తీసుకొని ఇక్కడ ఇదైతే ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టేసేయండి. ఇంతవరకు అయితే బ్లాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్‌ని ఇక్కడ దీని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి తీసుకొచ్చేసేయండి. కిందికి తీసుకొచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది బ్లాక్ అనేది దీనిపైన రావాలి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లో వెళ్ళి రొటేట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. 90 డిగ్రీస్ రొటేట్ చేసేయండి. చేసేసి వీడియో పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత ఈ వీడియోకి సౌండ్ ఉంటే మీరైతే మీలో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద నేనైతే ఒక లేయర్ ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత వీడియోకి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే మంచి అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ చేయండి. చేస్తే మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో క్లిప్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ ముందుకు తీసుకొచ్చేసేయండి. మీరైతే ఏదైనా వీడియో క్లిప్స్ అయినా పెట్టొచ్చు. లేకపోతే ఫోటోస్ అయినా పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఈజీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో వీడియో క్లిప్ పెట్టేస్తాను. ఇక్కడ ముందుకు తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేసిన తర్వాత వీడియో క్లిప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చేసేయండి. కిందికి తీసుకొచ్చేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న దీన్ని కూడా పేస్ట్ చేయండి. దీన్ని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ చేయండి. చేసిన తర్వాత రొటేట్ అనేది చేయండి. 90 డిగ్రీస్ రొటేట్ చేయండి. 90 డిగ్రీస్ రొటేట్ చేసిన తర్వాత దాన్ని పేస్ట్ చేసేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే మీకు ఎన్ని బీట్ మార్క్స్ దగ్గర వీడియో క్లిప్స్ ఎన్ని ఉన్నాయో అన్ని వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేయండి. లేకపోతే ఫోటోస్ అన్న యాడ్ చేసి నేను ఇచ్చిన ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంత ఇంతవరకు పెట్టేసిన తర్వాత పైన వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీలో కావాలంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.